ఖమ్మం ఆర్టీఓ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు 20 గంటల పాటు సోదాలు నిర్వహించారు. కార్యాలయ ఆవరణలో ఉన్న 20 మంది ప్రైవేటు వ్యక్తులు, ఏజెంట్లను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 78,000 రూపాయల నగదు, ఆర్సీ కార్డులు, లైసెన్సులు, ఇతర పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. జిల్లా కార్యాలయంపై ప్రజల నుంచి అవినీతి ఆరోపణలు పెద్ద ఎత్తున వస్తుండటంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తనిఖీలు చేశామన్నారు. కొందరిని అదుపులోకి తీసుకున్నామన్న అధికారులు దర్యాప్తు అనంతరం చర్యలు తీసుకుంటామని తెలిపారు. రీసెంట్గా ఈ ఆఫీస్ మీద కరప్షన్ అలిగేషన్స్ బాగా వస్తున్నాయి. ఇక్కడ పనిచేసే సిబ్బంది మీద వీళ్ళు ప్రైవేట్ ఏజెంట్స్ నిర్మించుకొని వాళ్ళ ద్వారా అమౌంట్స్ కలెక్ట్ చేస్తున్నట్టు, లైసెన్సులు మంజూరు చేయడానికి కానీ లేకుంటే రిజిస్ట్రేషన్ కానీ వీటికి పబ్లిక్ నుంచి డబ్బులు వసూలు చేస్తున్నట్టు బాగా కంప్లైంట్లు వచ్చినాయి. ఈ కంప్లైంట్లన్నీ పై అధికారులందరూ పరిశీలించిన తర్వాత ఇక్కడ ఆకస్మిక తనిఖీ చేయమని మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం ఈరోజు మేము మా టీం అంతా కలిసి సర్ప్రైజ్ గా చెక్ చేయడం జరిగింది. 70,000 రూపాయల అనధికార అమౌంట్ ఏజెంట్స్ దగ్గర దొరికినాయి. తర్వాత ఆ ఏజెంట్స్ దగ్గర ప్రభుత్వ అధికారుల ద్వారా ఎవరైతే అప్లికెంట్స్ ఉన్నారో వాళ్ళకి ఇవ్వాల్సిన కార్డ్స్ అన్ని ఏజెంట్స్ దగ్గరే ఉన్నాయి. తర్వాత ఏజెంట్స్ దగ్గర చాలా అప్లికేషన్ ఫామ్స్ కూడా దొరికినాయి. గవర్నమెంట్ ఆఫీస్ లో ఉండాల్సిన రికార్డ్స్ కూడా కొన్ని ఏజెంట్ దగ్గర దొరికినాయి. ఇవన్నీ మేము మీడియేటర్ సమక్షంలో అన్ని స్వాధీనం చేసుకున్నాం.